కృష్ణుడు చెప్పిన ఒక్కొక్క శ్లోకం మన ఈ మానవ జీవితంలో ఎలా జీవించాలి, వచ్చిన కష్టాలను ఎలా ఎదుర్కోవాలో మనం ఇందులో తెలుసుకుంటాం. ఈ వీడియోలో భగవద్గీతలోని చాప్టర్ 2, 49, 50, 51 శ్లోకాల యొక్క కంప్లీట్ అర్థాలను చిన్న కథల రూపంలో ఈజీగా అర్థమయ్యేలా తెలుసుకోవచ్చు. సో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. కృష్ణుడు అర్జునుడికి ఉపదేశించిన గీతలోని శ్లోకాలు మనకు ఎలా ఉపయోగపడతాయో తెలుసుకుందాం. సో తప్పకుండా చూడండి. ఇవి మనకు చాలా యూజ్ అవుతాయి. మనం మన లైఫ్ లో ఎన్నో స్ట్రగుల్స్ ని ఫేస్ చేస్తున్నాం. వాటన్నిటిని ఎదుర్కొని మనం ధైర్యంగా ముందుకు వెళ్ళాలి అంటే ఈ భగవద్గీత మనకు చాలా అవసరం. అందుకే ప్రతి ఒక్కరు కూడా ఇందులోని అర్థాలను, అసలు కృష్ణుడు మనకు ఏం చెప్పాలనుకుంటున్నాడో తెలుసుకుందాం. ఇక భగవద్గీతలో చెప్పిన అధ్యాయం 2, 49వ శ్లోకం యొక్క అర్థం ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఓ ధనుంజయ, ఫలితాన్ని ఆశించే పనులు జ్ఞానంతో కూడిన యోగం కంటే ఎంతో తక్కువ. కాబట్టి నువ్వు ఆ జ్ఞానంలో శరణు వెతుకు. ఎందుకంటే పని ఫలితాలనే కోరుకునేవాడు దీనులు, అంటే పిసినారులు. ఈ శ్లోకం యొక్క అర్థం ఒక చిన్న కథల రూపంలో తెలుసుకుందాం. ఒక గ్రామంలో ధనశేఖర్ అనే ఒక పిసినారి గొప్ప ధనవంతుడు ఉండేవాడు. అతనికి ఎన్ని ఆస్తులు, ఎంత డబ్బు ఉన్నా ఎవరికి ఒక్క పైసా కూడా దానం చేసేవాడు కాదు. తన కోసం కూడా అతి తక్కువగా ఖర్చు పెట్టేవాడు. అతని దృష్టి ఎప్పుడూ తన సంపదను ఎలా పెంచుకోవాలనే దానిపైనే ఉండేది. ఒకరోజు ఆ ఊర్లో ఒక పెద్ద ఆలయం నిర్మాణంలో ఉన్నప్పుడు దానికి ధన సహాయం అడిగితే, నేను ఇవ్వలేను, ఆ పనులన్నీ నా వల్ల కావు అని చెప్పి తప్పించుకునేవాడు. అదే గ్రామంలో ధర్మయ్య అనే పేద కూలి ఉండేవాడు. అతను రోజు కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగించేవాడు. ధర్మయ్య తన పనిని దైవంగా భావించి పూర్తి నిష్ఠతో, శ్రద్ధతో చేసేవాడు. అతనికి కూలి ఎంత వచ్చినా తన కుటుంబ పోషణకు సరిపడా తీసుకొని మిగతా కొద్ది మొత్తాన్ని ప్రతిరోజు ఆలయ నిర్మాణానికి ఇచ్చేవాడు. ఆలయ పనుల్లో కూడా తీరిక సమయం చూసుకొని స్వచ్ఛందంగా పాల్గొనేవాడు. అతనికి ఎప్పుడు ఫలితంపై ధ్యాస ఉండేది కాదు. కేవలం తాను చేయగలిగినంత పనిని సంతోషంగా చేయాలని అతనికి ఉండేది. అలా ఒకరోజు ధనశేఖర్ ధర్మయ్యను చూసి ఇలా ఎగతాళి చేస్తాడు. ఏరా ధర్మయ్య, రోజంతా కష్టపడి సంపాదించింది కొద్ది మొత్తమే, అందులో కూడా దేనికోసం ఫలితం ఆశించకుండా ఇలా చేస్తావేంటి? నీకు డబ్బు దాచుకోవాలని లేదా? కొంచెం డబ్బు పోగు చేయడం నేర్చుకో అని అంటాడు. దానికి ధర్మయ్య నవ్వుతూ, అయ్యా మీరు ధనవంతులు, కానీ నాకు మాత్రం మీరు పిసినారిలా కనిపిస్తున్నారు అని అంటాడు. దానితో ధనశేఖర్ కోపంతో, నేనా పిసినారిని? లక్షలు ఉన్నవాడిని పిసినారి అంటావా అని అడిగాడు. అప్పుడు ధర్మయ్య ఇలా సమాధానమిస్తాడు. స్వామి, భగవంతుడు ఇచ్చిన ఈ జీవితం అనే గొప్ప అవకాశాన్ని, ఈ దేహం అనే సంపదను కేవలం స్వార్థంతో, ఫలితం కోసం వాడుకునేవాడే నిజమైన పిసినారి. మీరు ఎంత సంపాదించినా భయంతో, ఇంకేదో కావాలని ఆశతోనే జీవిస్తున్నారు. మీ ధనం మీకు సంతోషాన్ని ఇవ్వడం లేదు. నేను ప్రతిరోజు నిస్వార్థంగా చేసే పనితో, ఆ పనిని దైవానికి అంకితం చేయడంతో వచ్చే ఆత్మ సంతృప్తిని అనుభవిస్తున్నాను. నేను బుద్ధియోగంలో, అంటే జ్ఞానంలో శరణు కోరుకుంటున్నాను. కర్మ ఫలాన్ని ఆశించే మీరు మీ ఆశల బంధంలో బందీ అయి ఉన్నారు. అందుకే భగవద్గీతలో కృష్ణుడు చెప్పినట్లుగా ఫలహేతువులైన వారే, అంటే ఫలితాలను ఆశించే వారే కృపణులు, అంటే పిసినారులు అని వివరంగా చెప్తాడు. ఇక ధర్మయ్య మాటలకు ధనశేఖర్ కళ్ళు తెరుచుకున్నాయి. జ్ఞానంతో నిస్వార్థంగా చేసిన కర్మ యొక్క విలువను, కేవలం ఫలితం కోసమే తాపత్రయపడడం వల్ల కలిగే దీనత్వాన్ని అర్థం చేసుకున్నాడు. ఈ కథ ఫలితంపై ఆశతో చేసే కర్మ కంటే నిస్వార్థంగా జ్ఞానంతో చేసే కర్మ గొప్పదని, కర్మ ఫలాన్ని ఆశించేవారు నిజమైన ఆనందాన్ని, మోక్షాన్ని కోల్పోయి పిసినారులుగా మిగిలిపోతారని తెలియజేస్తుంది. ఇక అధ్యాయం 2, 50వ శ్లోకం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ శ్లోకం ఏంటంటే, జ్ఞానంతో కూడిన బుద్ధితో పనిచేసేవాడు ఈ లోకంలో మంచి, అంటే పుణ్యం, మరియు చెడు, అంటే పాపం అనే 2 రకాల కర్మబంధాల నుండి విముక్తుడవుతాడు. అందువలన నువ్వు యోగాన్ని ఆశ్రయించు, ఎందుకంటే యోగమే పనులలోని నైపుణ్యం. ఈ శ్లోకం కర్మయోగం యొక్క గొప్ప రహస్యాన్ని చెప్తుంది. ఒక వ్యక్తి కర్మఫలం పట్ల ఆసక్తి లేకుండా కేవలం కర్తవ్యంగా, సమభావంతో పనిచేస్తే ఆ పని అతనికి పుణ్యాన్ని కాని పాపాన్ని కాని అంటించదు, అంటే అతని కర్మబంధాలు తెగిపోతాయి. జ్ఞాని అనేవాడు ఫలితం గురించి ఆలోచించకుండా తన పనిని భగవంతుని సేవగా లేదా కేవలం తన ధర్మంగా భావించి చేసేవాడు. అటువంటి వ్యక్తికి తన పని మంచి ఫలితాన్ని ఇచ్చినా, చెడు ఫలితాన్ని ఇచ్చినా ఆ రెండింటికి అతడు చెలించడు. ఆ రెండింటి నుండి కూడా విముక్తి పొందుతాడు. యోగః కర్మసు కౌశలం. అందుకే శ్రీకృష్ణుడు, నువ్వు యోగాన్ని, అంటే సమబుద్ధిని ఆశ్రయించు, ఎందుకంటే నిజమైన యోగం అంటే పని చేయడంలో ఉన్న నేర్పే అని అంటారు. అంటే పనిని గొప్ప నైపుణ్యంతో చేయడం కాదు, pani చేస్తున్న కర్మబంధాలు అంటకుండా ఉండే నైపుణ్యమే అసలైన యోగం అనేది ఈ శ్లోకంలో మనం తెలుసుకోవచ్చు. ఇక అధ్యాయం 2 51వ శ్లోకం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. జ్ఞానంతో కూడిన బుద్ధితో ఉన్న ఆ వివేకవంతులు కర్మల వలన కలిగే ఫలాలను పూర్తిగా వదిలేసి, అంటే ఆ ఫలాల పట్ల ఆసక్తిని విడిచిపెట్టి జనన మరణ బంధాల నుండి విముక్తులై సమస్త దుఃఖాలు లేని మోక్ష స్థానాన్ని పొందుతారు. ఈ శ్లోకం యొక్క అర్థం ఒక చిన్న కథలో తెలుసుకుందాం. ఒక ప్రశాంతమైన ఆశ్రమంలో ఒక గొప్ప ఋషి ఉండేవాడు. ఆయనకు చాలా మంది శిష్యులు ఉండేవారు. అందులో వివేక్ మరియు లక్ష్మణ్ అనే ఇద్దరు శిష్యులు భగవద్గీత అధ్యయనంలో ముందుండేవారు. అలా ఒకరోజు ఋషి వారికి ఈ శ్లోకాన్ని వివరించారు. కర్మఫలం పట్ల ఆసక్తిని విడిచిపెట్టిన వివేకవంతులు జ్ఞాన బంధాల నుండి విముక్తులై దుఃఖం లేని స్థానాన్ని పొందుతారు అని ఉపదేశిస్తారు. ఈ ఉపదేశం విన్న తర్వాత వివేక్ మరియు లక్ష్మణ్ ఇద్దరు కూడా కర్మయోగాన్ని ఆచరించడం మొదలుపెట్టారు.
విడిచిపెట్టారు. కానీ వారి మనస్తత్వాలు వేరుగా ఉన్నాయి. లక్ష్మణ్ ఏమో ఫలాపేక్ష లేనివాడు. లక్ష్మణ్ తన ఆశ్రమ పనులన్నిటినీ అంటే భోజనం వండటం, గురువు గారికి సేవ చేయడం, కట్టెలు కొట్టడం ఒక ధ్యానంలా చేసేవాడు. ఈ పని నా ధర్మం, ఫలితం గురించి నాకు ఆసక్తి లేదు అని భావించేవాడు. అతని ఉద్దేశం ఒకటే, జన్మ బంధాల నుండి విముక్తి పొందడం. ఏ పని బాగా జరిగినా పొంగిపోలేదు, అలాగే చెడిపోయినా కుంగిపోలేదు. అతను కేవలం తన కర్మలో ఉన్నాడు. ఇక వివేక్ ఏమో ఫలాపేక్ష ఉన్నవాడు. వివేక్ కూడా ఎంతో శ్రద్ధగా పనులు చేసేవాడు. కానీ అతని మనసులో ఒక చిన్న కోరిక ఉండేది. నేను బాగా పని చేస్తే నాకు మంచి కర్మ అంటే పుణ్యం లభిస్తుంది. దానితో నేను ఉన్నత లోకాలకు వెళ్లి అక్కడ స్వర్గ సుఖాలు అనుభవించాలి అని అనుకుంటాడు. ఇక్కడ అతను మోక్షాన్ని కోరుకోలేదు, కేవలం కర్మఫలం ద్వారా వచ్చే ఉత్తమమైన తాత్కాలిక సంతోషాన్ని మాత్రమే కోరుకున్నాడు. అలా వారు ఉంటారు. అలా కొంతకాలం తర్వాత గురువు గారు తపస్సు పూర్తి చేసుకుని తిరిగి వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆశ్రమంలో ఒక ఆవు దూడను ఈనింది. ఆ దూడను చూసి గురువు సంతోషించారు. అలా ఋషి తన తపశక్తితో లక్ష్మణ్ మరియు వివేక్ వైపు చూస్తూ ఇలా అన్నారు, ఓ శిష్యులారా, మీరు ఇద్దరు కర్మయోగాన్ని తీవ్రంగా ఆచరించారు. లక్ష్మణ్, నీవు కేవలం దుఃఖం లేని స్థానంను మాత్రమే లక్ష్యంగా పెట్టుకుని కర్మఫలాల పట్ల పూర్తిగా ఆసక్తిని విడిచిపెట్టావు. ఫలితంగా నువ్వు నీ జనన మరణ బంధాల నుండి విముక్తుడివై మోక్షానికి అర్హుడివి అయ్యావు అని అతనితో చెప్తాడు. ఇక వివేక్, నీవు మంచి కర్మను సంపాదించి దాని ఫలం ద్వారా స్వర్గ సుఖాన్ని అనుభవించాలని కోరుకున్నావు. నీ కోరిక నెరవేరింది, నీకు పుణ్యం లభించింది. నీ కర్మఫలం కారణంగా నువ్వు ఈ ఆవు రూపంలో జన్మించి నా ఆశ్రమంలోనే ఉండి సేవ చేసే అదృష్టాన్ని పొందావు. స్వర్గ సుఖం ముగిశాక మళ్లీ జన్మ తీసుకోవాల్సి వస్తుంది. ఈ మాట విని అందరూ ఆశ్చర్యపోయారు. ఈ కథలో కృష్ణుడు చెప్పిన విధంగా వివేక్ మంచి కర్మ ఫలాన్ని ఆశించాడు కాబట్టి అతను జన్మ బంధంలో ఉండిపోయాడు. కానీ లక్ష్మణ్ కర్మఫలంపై ఆసక్తిని విడిచిపెట్టి జ్ఞానంతో పనిచేయడం ద్వారా జన్మ మరణాల నుండి అంటే దుఃఖం లేని మోక్ష స్థానాన్ని పొందాడు. ఈ 3 శ్లోకాల యొక్క అర్థాలను వివరంగా తెలుసుకుందాం. 49వ శ్లోకంలో ఫలితంపై ఆశతో చేసే ఏ పని అయినా అది ఎంత గొప్పదైనా సరే నిస్వార్థంగా జ్ఞానంతో కూడిన మనసుతో చేసే పని కంటే చాలా తక్కువ. కాబట్టి నువ్వు కర్మఫలంపై ఆశను వదిలి సమత్వం అనే గొప్ప బుద్ధిని ఆశ్రయించు. దేని ఫలితం కోసమైతే తాపత్రయపడతావో ఆ ఫలితాలు అనిత్యమైనవి. కర్మఫలం కోరేవారు తమ నిజమైన ఆత్మ సంపదను గుర్తించలేని పిసునారులతో సమానం. నీ ప్రయత్నం జ్ఞానం వైపు ఉండాలి, కేవలం ఫలితంపై దృష్టి పెట్టకూడదు. ఫలాపేక్షతో కూడిన కర్మ చాలా హీనమైంది. కేవలం కర్మఫలితం కోసమే పనిచేసే మనస్తత్వం చాలా బాధాకరమైంది. అందుకే కర్మఫలంపై మమకారాన్ని వదిలేయాలి అనేది ఈ శ్లోకం యొక్క అర్థం. ఇక 51వ శ్లోకంలో అర్థం ఏంటో తెలుసుకుందాం. ఈ శ్లోకం కర్మయోగం యొక్క గొప్ప రహస్యాన్ని చెప్తుంది. మనం పని చేయడం ముఖ్యం కాదు, ఆ పని అనేది యోగంతో చేయాలి. యోగం అంటే కర్మఫలం పట్ల ఆసక్తిని విడిచిపెట్టి సమత్వ బుద్ధితో కోరిక లేకుండా పనిచేయడంలో ఉండే ఆధ్యాత్మిక నైపుణ్యం. యోగం అంటే పనిలో ఉండే నైపుణ్యం. అసలు ఈ నైపుణ్యం అంటే ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ నైపుణ్యం అంటే పని చేసినా కూడా దాని ఫలాలైన పుణ్య పాపాల బంధాల నుండి విముక్తి పొందడం, అంటే సమత్వ బుద్ధితో పనిచేయడం అనేది ఈ శ్లోకంలో తెలుసుకోవచ్చు. ఇక 51వ శ్లోకం యొక్క అర్థం ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ శ్లోకం కర్మయోగం యొక్క అంతిమ లక్ష్యాన్ని వివరిస్తుంది. మనం చేసే ప్రతి పని మంచిదైనా చెడ్డదైనా మనల్ని జనన మరణాల చక్రంలో బంధిస్తుంది. పుణ్యం అనేది స్వర్గాన్ని ఇచ్చి మళ్లీ భూమికి తెస్తే, పాపం అనేది నరకాన్ని ఇచ్చి మళ్లీ భూమికి తెస్తుంది. కర్మఫలంపై ఆసక్తిని విడిచిపెట్టడం ద్వారా వివేకవంతులు అంటే జ్ఞానులు ఈ పుణ్య పాప బంధాల నుండి పూర్తిగా విడుదలవుతారు. అంటే చివరిగా ఈ బంధాల నుండి విముక్తులైన వారు చేరుకునే స్థానమే అనామయం అంటే దుఃఖం లేనిది, వ్యాధి లేనిది. అదే మోక్షం లేదా పరమ శాంతితో కూడిన భగవద్ధామం. ఇక ఫైనల్ గా ఈ శ్లోకంలో ఏంటంటే మనం మన పని చేయాలి. ఆ పని కూడా ప్రాఫిట్ వస్తుందా లేదా లాస్ వస్తుందా అని ఆలోచించకుండా ఒకవేళ ఏది వచ్చినా సమానంగా రెండు ఒకటే అని అనుకుంటే మనకు దుఃఖం అనేది ఉండదు. అప్పుడు మనం మోక్షాన్ని పొందొచ్చు అనేది ఈ శ్లోకంలో తెలుసుకోవచ్చు. జ్ఞానంతో కూడిన నైపుణ్యాన్ని ఆచరించేవారు కర్మలు అంటే మనం చేసే పనుల నుండి వచ్చే ఫలాల బంధాన్ని పూర్తిగా వదిలేస్తారు. అలా వారు జనన మరణాల చక్రాల నుండి విముక్తులై దుఃఖం లేని శాశ్వత స్థానాన్ని అంటే మోక్షాన్ని పొందుతారు అనేది ఈ శ్లోకంలో మనం తెలుసుకోవచ్చు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని ఇప్పుడే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.